శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఫిబ్రవరి నెల మాఘమాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, బా జా జీ శ్రవణం 4 పాదాలు, జే జో ఖా ధని, అలాగే ధనిష్ట 2 పాదాలు, గా గి. మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహ సంచారం ఈ మాసం అని చెప్పొచ్చు. పంచమ స్థానంలో వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క అనుకూలత మకరానికి బ్రహ్మాండంగా ఉంది కాబట్టి దాని ఫలితాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ద్వితీయంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క కొంత దోషం మాట విషయంలో జాగ్రత్త పడితే సరిపోతుంది. తృతీయ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ స్థానమైనటువంటి మీనంలో ఉన్నటువంటి రాహువు కొంత ధనలాభాన్ని, కీర్తి ప్రతిష్టలను ఇస్తూ ఉన్నాడు. నవమ స్థానంలో కన్యలో ఉన్నటువంటి కేతువు ఆటంకాలను ఇచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. అంటే దాదాపుగా 4/2 గ్రహబలం అనేటువంటిది కొంత ఈ మాసం అనుకూలంగానే ఉంది. కాబట్టి ఒక్కటి మాత్రం చెప్పవచ్చు, మకరానికి 6వ స్థానంలో మిథునంలో ఉన్నటువంటి కుజుడు, పంచమంలో ఉన్నటువంటి గురువు, తృతీయంలో ఉన్నటువంటి శుక్రుడు, రాహువు కొంత శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నారు. రాశిలోనే ఉన్నటువంటి రవి కొంత 10వ తేదీ వరకు అర్ధశుభుడు, తర్వాత ద్వితీయంకు వెళ్ళినప్పుడు, కుంభానికి వెళ్ళినప్పుడు కొంత మంచి ఫలితాలు ఇస్తాడు. బంధుమిత్ర సహకారంతో చాలా కార్యక్రమాలను ఈ మాసంలో మీరు పూర్తి చేసుకుంటారు. మంచి సమయము ఫిబ్రవరి నెల. ఇంకొకటే మాటలో చెప్పేస్తున్నా, మకర రాశి వారికి అద్భుతమైన యోగ సమయం. బుద్ధిబలంతో స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటే బలమైన భవిష్యత్తు మీకు ఉండబోతోంది. కొత్త బాధ్యతలు చేపడతారు. సమయ సందర్భానుసారంగా మీరు మాట్లాడుకొని చాలా పనులను పూర్తి చేసుకుంటారు. వ్యాపారపరంగా ఆదాయం ఎంత ఉందో వ్యయం కూడా అంతే ఉంటుంది, లాభాలు కూడా పొందుతారు. ఈ ఫిబ్రవరి నెలలో భూ సంబంధంగా, గృహ సంబంధంగా, వ్యాపార సంబంధంగా, వృత్తి సంబంధంగా చాలా అనుకూలతలైతే మకర రాశి వారికి ఉన్నాయి. వ్యాపారపరంగా ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏ వ్యాపారం మొదలుపెట్టినా మీరు లాభపడతారు. ధనయోగం అనేటువంటిది బాగా ఉంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. వివాదాలకు దూరంగా ఉండండి, ఇబ్బంది పెట్టేటువంటి వారికి దూరంగా ఉండండి. బంధువర్గం చాలా వరకు మీకు సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా సమయం కూడా గడుపుతారు.
కొన్ని సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవభక్తి పెరుగుతుంది. నలుగురికి సహాయం చెయ్యాలి అనే తలంపులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు లేకపోవటం, ఆర్థికపరమైనటువంటి ఇక్కంట్లు తొలగిపోవటం వల్ల అనుకున్నవన్నీ కూడా మీరు చెయ్యగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కొంత ఊరట లభించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా మీరు తీసుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళతో చర్చించి విద్యార్థులు భవిష్యత్తుకు మంచి బాట వేసుకుంటే సరిపోతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు విదేశీ సంబంధమైన అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. దూర ప్రయాణాలు ఉంటే కొంత వాయిదా వేసుకోండి. గృహ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి ఫలితాలైతే ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు చాలా వరకు తీరుతాయి. అలాగే కంపెనీ యజమానులకు, ఆఫీసర్లకు మంచి పనులు కూడా అవుతాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని కూడా గడుపుతారు. స్త్రీలకు విలువైనటువంటి వస్తువులు బహుమతులుగా ఈ వారంలో లభించవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి పెళ్ళిళ్ళు ఎవరికైతే కాలేదో అటువంటి వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. వీరికి 50% కంటే ఎక్కువగా అదృష్టయోగం ఉంది. కాబట్టి మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ నెల రోజులు చెయ్యండి. యోగాదులు మీకు వెంట ఉంటాయి. మాస శివరాత్రి రోజున, రథసప్తమి రోజున శివాభిషేకం చేయించుకోండి. వసంత పంచమి రోజున సరస్వతీ కవచము, సరస్వతీదేవి దర్శనం చేసుకోవటం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. మకర రాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగతంగా నన్ను సంప్రదించాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. వారికి తగిన పరిష్కారాలు చూపించడం జరుగుతుంది. అపాయింట్మెంట్ అవసరం. మీరిచ్చే సొమ్ము కూడా ధర్మకార్య నిమిత్తమే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల లోపు కాల్స్ చేసేటువంటి వారికి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతక సంబంధ దోషాలు, దశ అంతర్దశ వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మీ అందరూ బాగుండాలి అని కోరుకుంటూ మకర రాశి వారికి ఆశీస్సులు ఇస్తూ వచ్చే మాసంలో మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.